హలో! హాయ్ అండి. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు మా బ్రిత్ర బర్త్‌డే అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది తన బర్త్‌డే వస్తే. ఇప్పుడైతే తన బర్త్‌డేకి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్‌లోకైతే ఎంటర్ అవుతుందన్నమాట. అప్పుడే 5 ఇయర్స్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనెందుకో. తన బర్త్‌డే వస్తుందంటే 1 మంత్ నుంచే నాకు ఫుల్ హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక పొద్దున్నే లేచి నేనైతే ముందుగా తలస్నానం చేసుకొని, తనకు కూడా తలస్నానం చేపిచ్చేసి, ఇంకా సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. సేమియా పాయసమే ఎందుకు ఎక్కువ చేస్తాను అంటే, నేను మా బ్రదర్‌కి చాలా ఇష్టం అన్నమాట సేమియా పాయసము. అందుకే నేనైతే సేమియా పాయసమే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. వేరే స్వీట్స్ ఎక్కువ ప్రిపేర్ చేయను. అందులోనూ బెల్లం అన్నం కూడా చాలా ఇష్టము. కాకపోతే ఆ రోజు బెల్లం లేకుండే అన్నమాట. అందుకే సేమియా పాయసమే చేసేసాను. అది కూడా లిక్విడ్‌గా ఇలా లూజ్‌గా ఉంటేనే ఇష్టం తనకు. గట్టి గట్టిగా అయితే అస్సలు ఉండొద్దు. ఇలా లూజ్‌గా పాలల్లాగా కనిపించాలి తనకైతే. ఆ రోజైతే ఇంకా కొంచెం పొలం పనుల వల్ల ఊరికి కూడా వెళ్తున్నామన్నమాట. అయితే నేను ముందు రోజు గులాబ్ జామ్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఆమె బర్త్‌డే రోజు ఎప్పుడూ చేస్తాను. అయితే ఈ పెద్ద పెద్ద బాక్స్ అన్నీ అత్తమ్మ వాళ్ళకన్నమాట. ఈ చిన్న చిన్న బ్లూ కలర్ బాక్స్ అయితే మమ్మీ వాళ్ళకు. మమ్మీ, డ్యాడీ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం కొంచెం వేసేసాను. ఈ పెద్ద బాక్స్‌లో అయితే అత్తమ్మ వాళ్ళకైతే స్వీటు, పాయసము అదే గులాబ్ జామ్ స్వీట్ కూడా ఏసి ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మేము కూడా కొంచెం సేమియా పాయసం తినేసి బ్రిద్రకు కూడా తినిపిచ్చేసి ఇంట్లో అయితే పూజ చేసుకున్నామన్నమాట. మా బ్రిద్ర చేతుల మీదుగానే చేసింది. నెక్స్ట్ అయితే తను చాలా రోజుల నుంచి అడుగుతుంది పట్టీలు, పట్టీలు అనేసి. పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఇన్ని రోజులు పట్టీలు లేకుండా ఉంచలేదు. అందుకే తనకు బర్త్‌డే రోజు సర్ప్రైజ్‌గా ఇంకా పట్టీలైతే తీసుకొచ్చామన్నమాట. అయితే పట్టీలు లేకుండా ఎప్పుడు లేదు. ఈసారి కూడా పట్టీలేం పాడు కాలేవు. కొంచెం లూజ్ అయినాయి అంతే అన్నమాట. అవైతే తీసేసి ఇంక నాకు కొత్త పట్టీలే కావాలి అని చెప్పింది. అయితే 3, 4 మంత్స్ అయితే పట్టీలు లేకుండానే ఉన్నదన్నమాట. నేను కూడా లేకుండానే ఉన్నాను. ఇంకా పట్టీలకి ఎంత డబ్బులైతేలే తీసుకోవచ్చు అనేసి అనిపిస్తది. కానీ మేము ఊర్లో ఇల్లు స్టార్ట్ చేసాం కదా! ఇంకా ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి డబ్బులు చాలా టైట్ అయిపోయినాయన్నమాట. అస్సలు ఎళ్ళట్లేవు. ఇంకా మా హస్బెండ్ చేసిందంతా అక్కడ ఇక్కడనే సరిపోతుంది అసలు. కొన్ని కొన్ని సార్లు మా హస్బెండ్ అంటారు, "ఇంకా తనకు పట్టీలు తీసుకో ఫస్ట్ వాడి డబ్బులలో పట్టీలు తీసుకో" అంటారు. కానీ నేనే ఇంకా బర్త్‌డే రోజు ఇప్పిద్దాంలే అన్నట్టు ఇంకా నేనే పట్టీలైతే కొనలేదన్నమాట. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అన్నట్టు. అయితే బర్త్‌డే రోజు ఇస్తే తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతదని ఇంక ఈరోజు బర్త్‌డే రోజైతే వాళ్ళ డ్యాడీ స్వయంగా చేతులతోనైతే పెట్టేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ చూసి. నేను అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే చూడండి అసలు ఒక పప్పీ ఇవ్వే డాడీకి అంటే హగ్ చేసుకుంటది. చాలా మంచిగా టైట్ హగ్ చేసుకుంటదన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీ అంటే. నేను కూడా చాలా ఇష్టము. కాకపోతే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు నా మీద అంత ప్రేమ చూపియదు. వాళ్ళ డాడీతోనే మొత్తం టైం స్పెండ్ చేస్తది. ఇంకా ఆమెతో పాటు నాకు కూడా పట్టీలు తీసుకున్నాము. ఇద్దరు పట్టీలు లేక చాలా డేసే ఉన్నామన్నమాట. ఎప్పుడు అలా ఉండలేదు. ఇక్కడ బ్రిత్రకు కూడా తనే పట్టీలు వేశారు గదా! నేనైతే ఏం అడగలేదు. నేనే వేస్తా ఇక్కడ ఈ లెగ్గు అనేసి మా హస్బెండే వేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చిన్న చిన్న వాటిలోనే చాలా హ్యాపీనెస్ ఉంటదని నాకైతే ఇప్పుడిప్పుడు అర్థమవుతుందసలు. పెద్దగా లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని పోతే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! అసలు తనను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను తను ఇబ్బంది పెట్టొద్దు అట్లా అనేసుకొని కొంచెం హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసేస్తాము. అయితే ఇక్కడ టెంపుల్‌కి కూడా వచ్చేసామన్నమాట. ఇంకా నేనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాను. మా బ్రదర్‌కేమో ఈ టెంపులే ఇష్టం అన్నమాట, హనుమాన్ టెంపుల్. ఎందుకంటే ఇక్కడ ఇవి గేమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే అంత మెయింటైన్ చేయట్లేరు. అంత మంచిగా కూడా లేవు. అన్నీ ఇరిగిపోయినాయి. కాకపోతే ఒకప్పుడు ఆమె చిన్నగున్నప్పుడు చాలా మంచిగుండేది హనుమాన్ టెంపుల్ ఇక్కడ షాద్‌నగర్‌లో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఈ టెంపుల్ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా అక్కడికే వెళ్దామని తను మారం చేసేసరికి తనకు ఇష్టమైన ప్లేస్‌కి తీసుకెళ్ళాలి కదా అనేసి ఇంకా హనుమాన్ టెంపుల్‌కైతే వచ్చామన్నమాట. ఇంకా టెంపుల్‌లో అయితే అర్చన చేపిచ్చేసి కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి ఇంకా స్కూల్‌కైతే వెళ్ళామన్నమాట. ఆ రోజు స్కూల్‌కి పంపియలేదు. ముందు రోజైతే చాలా లేట్‌గా పడుకుంది. ఇంకా డిస్టర్బ్ చేయకని వాళ్ళ డాడీ చెప్పేసరికి ఇంకా స్కూల్‌కైతే పంపియలేదు. ఇంకా టెంపుల్ నుంచి డైరెక్ట్ స్కూల్‌కెళ్ళి ఇంకా ఫ్రెండ్స్‌కు అండ్ టీచర్స్ అందరికీ చాక్లెట్స్ పంచేసి ఇంకా రిటర్న్ అయితే ఊరికొచ్చేసామన్నమాట. ఊర్లో అయితే పనులు చేపిస్తున్నాము. ఇంకా మా పొలం అయితే కొంచెం అటు ఇటు అయిందన్నమాట. అటు ఇటు జరిగింది. అయితే ఇప్పుడంతా అదంతా సెట్ చేపిస్తున్నారన్నమాట. జేసీబీ అయితే వచ్చేసింది ఇప్పుడే. అసలు ఆ రోజు బర్త్‌డే అని మాటే కానీ అస్సలు కొద్దిసేపు కూడా ఇంట్లో టైమ్ స్పెండ్ చేయలేదు. ఈ పనుల కోసమే అటు ఇటు తిరగాల్సొచ్చిందన్నమాట. అయితే నేను వంట కూడా చేయలేదు ఇంట్లో అయితే. పాయసం చేశాను కదా! అదే తినేసి ఇంకా ఊరికైతే వచ్చేసాము అంతా తిరిగేసరికి.
ఇంకా మీరేం ఊరికి రాకండి. నేనే వెళ్ళి పనులన్నీ చేపించుకొని ఈవినింగ్ వరకు వస్తా. అప్పటి వరకు చూద్దాం బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నట్టు అన్నారు మా హస్బెండ్ అయితే. ఎందుకంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే 50, 50 అన్నమాట. చేసుకోవాలి అని అయితే అస్సలు లేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇంట్లో అయితే పరిస్థితి అసలు బాలేదు. ఇంకా అవన్నీ చూస్తే నాకెందుకో మైండ్ చాలా డిస్టర్బ్‌గా అనిపించింది. అండ్ ఇక్కడంతా మేము మడికట్లు ఉంటాయి కదా! అవైతే చేపిస్తున్నాము. పక్కన వేరే వాళ్ళవి. అటు పక్కన వేరే వాళ్ళ ల్యాండ్, ఇటు పక్కన వేరే వాళ్ళ ల్యాండ్. మా వాళ్ళదే. కాకపోతే కావాలని ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకో కావాలని అసలు ఇటు కొంచెం జరిగింది, అటు కొంచెం జరిగిందని చిన్న చిన్న దానికి లొల్లిలు పెట్టుకుంటారు. అవన్నీ నాకిష్టం ఉండదన్నమాట. మళ్ళీ ఏమన్నా లొల్లి అయితే బాగుండదనేసి నేనైతే ఊరికొస్తా అనేసి నీతో పాటు అనేసి మా హస్బెండ్‌తో పాటే ఊరికెళ్ళాము. అందులోనూ బ్రిద్ర బర్త్‌డే కదా! వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటదనేసి రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నది మా మామయ్య అన్నమాట, బిట్టు వాళ్ళ హస్బెండ్. బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నది మా డాడీ. ఇంకా వాళ్ళైతే దగ్గరుండి అన్నీ చేపిస్తారు. మా హస్బెండ్‌కి తెలుసు అన్నీ, అంత కరెక్ట్‌గా తెలియదన్నమాట. ఇంకా అన్నీ చూసుకుంటాడు. అన్నీ మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాడన్నమాట. ఈ వ్యవసాయం గురించి అంత డీటెయిల్‌గా ఏం తెలియదు. 2, 3 ఇయర్స్ నుంచి అయితే మేమే చేసుకుంటున్నాము. మా అమ్మాయికి అంత చేత అవ్వట్లేదు కాబట్టి అప్పటి నుంచి కొంచెం కొంచెం అయితే అర్థం చేసుకుంటున్నాడు. అక్కడ పైనుంచి ఈ కింది వరకు అయితే మా ల్యాండ్ ఉంది అన్నమాట. అయితే అసలు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళైతే అసలు ఒక్కరు కూడా మంచోళ్ళు కాదన్నమాట. అందుకే వీళ్ళ పక్కన ఎట్లా వచ్చిందిరా నాయన మాకు ల్యాండ్ అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. ఇంకా ఈ పనంతా అయ్యేసరికి ఈవినింగ్ 4, 5 అయిందన్నమాట. ఇంకా 5, 6 తర్వాత అయితే ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ అయితున్నాయనేసి ఇంకా ఇంటికెళ్ళి అక్కడ కొంచెం మాట్లాడేసి మళ్ళీ ఇంటికొచ్చేసరికి అయితే 11 అయ్యిందన్నమాట. 11:00కి ఏ కేక్ దొరుకుతది చెప్పండి. ఇంకా వద్దులేరా నాయనా ఈ బర్త్‌డే అనేసి అనుకున్నాము. కొంచెం మా హస్బెండ్ డిస్టర్బ్‌గా ఉన్నాడు. తను కోపంలో ఉండేసరికి ఇవన్నీ ఏం వద్దని చెప్పాను. అయితే ఈ కోపం వల్ల, ఈ గొడవల వల్ల నా కూతురు బర్త్‌డే చేయొద్దా? తనేమన్నా పెద్దగా అయ్యిందా? ఎప్పుడే తన కేక్ కట్ చేయడం మానిపియాలా నేను అనేసి ఇంకా బేకరీలోకి వెళ్ళి బలవంతంగా బేకరీ వాళ్ళకి అడిగి కేక్స్ అయితే తీసుకున్నాము. కేక్ తీసుకొని ఇంకా సింపుల్‌గా మేమే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళే అయితే సింపుల్‌గా కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా నైట్ కూడా వంట చేయలేదు నేను ఇంట్లో. ఇంకా ఊర్లోనే మమ్మీ వంట చేసింది. అక్కడనే తినేసి వచ్చేసామన్నమాట. వచ్చి 11:30కి అట్లా కేక్ కట్ చేసేసి ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము. ఏదో తన హ్యాపీనెస్ కోసం అంతే. మాకైతే మూడ్ అస్సలు బాలేదన్నమాట. మా హస్బెండ్‌కి అయితే అస్సలు మైండ్ బాలేదు. చాలా డిస్టర్బ్‌గా ఉన్నారు. ఇంకా బ్రిత్ర హ్యాపీనెస్ కోసం అయితే తను ఏమన్నా చేస్తాడన్నమాట. ఇంకా మా బ్రిత్ర అయితే మొండి పట్టు పట్టిందంటే అసలు వదలదన్నమాట. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేదాన్నంట. తను కేక్ కట్ చేయాలి, చాక్లెట్ కేక్ కావాలన్నది. ఆ 11:00కి కేక్ దొరకడమే కష్టం అంటే చాక్లెట్ కేక్ కూడా దొరికింది. కేక్ కూడా కట్ చేసింది. తను అనుకున్నదైతే సాధించిందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. మా బ్రిత్రని బ్లెస్ చేయండి అండ్ లైక్ చేయండి.